ఆత్మరూపం కాలుతుందా మారుతుందా? పాట కట్టాడు తెలుసు కదా మీకు. ఆ పాట రాసినప్పుడు అంటున్నాడు, నాయన నీకు సీక్రెట్ చెప్తున్నాను అన్నాడు. ఏటన్నా అంటే, మన దగ్గర ఎంబీటీహెచ్ 100 సార్లు చేసినోడికి ఈ పాట అర్థమవుతుంది అన్నాడు. ఎలాగని చూడండి ఇది. ఎంబీటీహెచ్ ఎన్నిసార్లు చేయాలట? ఎంబీటీహెచ్ 100 సార్లు చేస్తే కానీ ఈ పాట అర్థమవుతుంది ఆయన అన్నాడు. అలాగే ఉంటుంది అది. ఆ పాట విన్నారా మీరు? మీకు అసలు ఆయన రాసిన డెప్త్ అందుకోవడా నాకు మతిపోయిందండి. మహానుభావుడు అండి. డెప్త్ అందుకోవడానికి దేవుడు రూపాలు ఎలా మారుతాయో రాసేసాడు. నాయన ఈ పాట అర్థం అవ్వాలంటే ఆడు 100 సార్లు చేయాలి ఎంబీటీహెచ్ అన్నాడు. అంటే సామాన్యులకి అర్థమవ్వా? ఇంక ఈ చప్పట్లు కొట్టుకునే వాళ్ళకి ఏం అర్థమవుతాయండి? అది జ్ఞానం. అది మీకు అర్థమవుతుందా? పాట అంటే వాక్యం అక్కడ కొట్టొచ్చినట్టుగా పడాలి. దావీదు అదే చేశాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి 171లో, నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నిన్ను స్తోత్రమును ఉచ్చరించుచున్నవి, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యములను గూర్చి నా నాలుక. అంటే ఇప్పుడు ఈ పాటలో ఏం పెట్టాడు ఈయన? వాక్యం పెట్టాడండి. పాటలో వాక్యం పెట్టాలండి. అది పాటగా మారి అవతలోని బోధ చేయాలండి. అది వాక్యం పాటగా మారి అవతలోని హెచ్చరించాలి. కొడితే అవతలోని గుండెలు పగలాలి. నిజమే కదండి. దేవుడు సృష్టిని చేశాడు కదండి. దేవుడు బాధపడుతున్నాడు కదండి. చూసారండి. అంటే హృదయం నిండా వాక్యం నిండుకుంటే పాట రాసేవాడి పాటలో కూడా ఏముంటుందట? వాక్యం. ఆయన కదిలే వాక్యం. జాన్సన్ విక్టర్ గారు అంటే అలా కదులుతున్న వాక్యం. అది అంతే. అలాగ బుర్రనిండా ప్రసంగాలు, బుర్రనిండా పాటలు, ఏది మాట్లాడిన వాక్యం, ఆ రెఫరెన్స్ అది ఇది ఆయన నోట్లో. నిజంగా మేము ఆయనతో నేను పర్సనల్గా నేను ఆయనతో ఎంతసేపు గడిపితే అంతసేపు ఇవే చెప్పేవాడు అండి. ప్రసంగాలు చెప్పేవాడు, పాటల గురించి చెప్పేవాడు. ఈ బిట్ ఇలాగ నాన్న, ఇది ఎలాగ నాన్న, ప్రసంగం ఇలా చేయాలి నాన్న, ప్రసంగం ఇలాగ ఎక్కడ ఆపాలా, ఇలాగ అనాలా, ఎంత బాగా చెప్పేవాడు అండి దావీదు గారిది. అది క్వాలిటీ. వాక్యాన్ని బాగా ఇష్టపడ